నమస్తే అండి. శూర్పణఖ రామాయణంలో సీత అపహరణకు ప్రధాన కారణమైన పాత్రే ఈ శూర్పణఖ. శూర్పణఖ పాత్ర ద్వారా రామాయణంలో స్త్రీలు తమ కోరికలను అదుపులో పెట్టుకోకపోతే పర్యవసానం ఎలా ఉంటుంది, అసలు జరిగేది ఏంటి అనేది చూపించారు. శూర్పణఖ విశ్వవసుని కూతురు, రావణాసురుడికి చెల్లెలు. అయినా సరే ఏ రోజు కూడా శూర్పణఖ రాజభోగాల్ని కోరుకోలేదు. ఎప్పుడు అరణ్యవాసంలోనే ఉండేది. ఆ అడవుల్లో తిరగడమే ఇష్టంగా భావించేది. అడవుల్లో ఉన్న జంతువులు, పశు పక్షాదులతోటే ఆమె సావాసం చేస్తూ ఉండేది. అలాంటి సమయంలో ఒక్క రోజున గోదావరి నది ఒడ్డున రాముడు, సీత, లక్ష్మణుల్ని చూస్తుంది. వెంటనే రాముడి అందానికి ముగ్ధురాలైన శూర్పణఖ రాముడి దగ్గరికి పోయి నన్ను వివాహం చేసుకోండి అని అడుగుతుంది. దానికి రాముడు, పక్కన ఉన్నది నా భార్యమ్మ, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెబుతాడు. అయితే తనను నిరాకరించడానికి కారణం సీతాదేవి అని అనుకున్న శూర్పణఖ వెంటనే సీతాదేవి పైన దాడికి దిగుతుంది. అప్పుడు పక్కనే ఉన్న లక్ష్మణుడు శూర్పణఖ తన వదినపై దాడికి దిగటం చూసి అక్కడికి వచ్చి శూర్పణఖ ముక్కు చెవులు కోస్తాడు. రక్తం ధారగా కారుతుంది. అలా కారుతున్న రక్తంతోటే శూర్పణఖ లంకా నగరంలోకి వెళ్ళి అక్కడ ఉన్న తన అన్నయ్య అయిన రావణుడికి అక్కడ జరిగిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా ఇంకో విధంగా చెప్తుంది. అన్న, నేను అరణ్యాల్లో తిరుగుతూ ఉండగా నాకు సీతాదేవి అనే బహు అందగత్తె కనిపించింది. ఆమెను తీసుకొని వచ్చి నీకు భార్యగా చేద్దామనుకున్నా. కానీ ఆ సమయంలో పక్కనే ఆమె మరిది అయిన లక్ష్మణుడు ఉన్నాడు. అతడు వచ్చి వెంటనే నా ముక్కు చెవులు కోసేశాడు అని చెప్తుంది. అది విన్న రావణుడికి రాముడు లక్ష్మణుడి పైన కోపం వస్తుంది. అదే సమయంలో సీత పైన మోహం కూడా వస్తుంది. వెంటనే సీతని దక్కించుకోవాలని తలిచి రాముడు లక్ష్మణులు లేని సమయం చూసి సీతాదేవిని భూమితో సహా పెకిలించుకొని తీసుకొని వచ్చి అశోకవనంలో ఉంచుతాడు. ఆ తర్వాత హనుమంతుడి ద్వారా సీత జాడ తెలుసుకున్న రాముడు వెంటనే లంకపైకి యుద్ధానికి వెళ్ళి రావణుణ్ణి చంపివేసి సీతని తీసుకొని వస్తాడు. ఈ విధంగా సీతాదేవి అపహరణకు, తన అన్నయ్య అయిన రావణుడి మరణానికి, బంగారు లంక వినాశనానికి కారణమైంది శూర్పణఖ.